హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ ఎగ్జామ్ లాంటిది మనకి జేఈ ఎగ్జామ్ ఫస్ట్ వీక్ సెకండ్ సెషన్ అయితే ఫస్ట్ వీక్ ఏప్రిల్ అయితే జరగనుంది. మరి ఐఐటి ఆల్రెడీ కూడా మన వీడియోలో మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఐఐటి ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేస్తున్నాం 2026కి సంబంధించి. ఐజర్ అడ్మిషన్లో మీ అందరికీ తెలుసు, మన దేశవ్యాప్తంగా ఉన్న 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్లో అండర్ గ్రాడ్యుయేట్ బీఎస్ బీటెక్ చేయొచ్చు. విద్యా సంవత్సరం 26 ప్రవేశాన్ని నిర్వహించి ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ దరఖాస్తు ప్రక్రియ నెల 5 నుంచి ప్రారంభమై తుది గడువు ఏప్రిల్ 13తో ముగుస్తుందమ్మా. ప్రవేశ పరీక్ష జూన్ 7న నిర్వహిస్తారు. ఏపీలోని తిరుపతితో పాటు భోపాల్లో బీటెక్ ఉంది, కోల్కతా, పూణే, తిరువనంతపురం, మొహాలి, బెరంపూర్ ఐజర్లు ఉన్నాయి. 4 ఏళ్ళ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్ బీటెక్తో పాటు 5 ఏళ్ళ బీఎస్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. మనకి రేపు మరి 5వ తారీఖు నుంచి అయితే అడ్మిషన్ యొక్క మరి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు అసలు జేఈ లాంటిది ఏది ఇలాంటి అవకాశం జేఈలో కొంతమందికి దీనిలో ఆల్మోస్ట్ ఒక 2500 సీట్ల దాకా ఉన్నాయి. ఇలాంటి అవకాశం ఇట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. జేఈ ప్రిపరేషనే సరిపోతుందమ్మా. దీనికి సపరేట్గా ఎట్లాంటి ప్రిపరేషను అవసరం లేదు. ఇలాంటి అవకాశాన్ని కోల్పోవద్దు. ఎస్సీ ఎస్టీ పిల్లలకి 100% రిజర్వేషన్ ఉంటుంది. ఓసీ కానీ ఓబీసీ కానీ ఈసీ అందరికీ ఉండే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ దీని మీద స్టూడెంట్స్కి చాలా మనం వీడియోస్ కూడా ఉన్నాయమ్మా. దీనిలో ఇది మొత్తం కొత్తగా మరి 7 ఇన్స్టిట్యూట్లు, ఒక ఇన్స్టిట్యూట్ పేరు ఒకటి ఐజర్ బెరంపూర్, తిరుపతి, ఈ విధంగా 3, 4, 5, 6, 7 ఇన్స్టిట్యూట్లతో పాటు ఇంకో 5 కూడా చేరినాయమ్మా. అదర్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. మనకి ఐఐసి బెంగళూరు, ఇక్కడికి వెళ్ళి చూసినట్టయితే మీరు ఆల్మోస్ట్ మీకు తెలిసిపోతుంది. అదర్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, ఐఐటి ఫర్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అని ఒక వీడియో చేయడం కూడా జరిగింది. మనకు చూడండి, ఇక్కడ ఐఐటి మెడ్రాస్, ఐఐటి గౌహతి, ఐఐసి బెంగళూరు, ఐఐసి కోల్కతా, ఐఐఎస్టి సింబపూర్, ఈ 5 ఇన్స్టిట్యూట్లలో 7+5 ఇన్స్టిట్యూట్లో మీకు అడ్మిషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్ వదులుకోవద్దాం. చూడండి, ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ కూడా కనపడుతుంది. సీటు షెడ్యూళ్ళు ఇక్కడికి వెళితే మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా స్టూడెంట్ ఇక్కడ అడ్మిషన్ సీట్ మ్యాట్రిక్స్ ఎన్ని సీట్లు ఉన్నాయేమో ఇక్కడ చూడండి. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది పెద్ద బ్రహ్మాండమైన విద్య కాదు. ఇక్కడ చూడండి, బెరంపూర్లో 300, ఐఏఎస్సి 300, కోల్కతా 280, బిఎస్ఎంఎస్ కోల్కతాలో 30, మొహాలీలో 275, పూణే 280, తిరువనంతపురం 320, తిరుపతి 250 సీట్స్. మరి అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ మనకి భోపాల్లో 40, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 40, మరి డేటా సైన్స్ 80, ఎకనామిక్స్ 50, మొత్తము 2343 సీట్లు. ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి 5వ తారీఖు నుంచి అయితే దీనికి ఒక ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ కోసం చూపిస్తాను. మనకి అప్లికేషన్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. మార్చ్ 5 నుంచి మనకి ఎండ్ అవుతుంది. ఎగ్జామినేషను మనకి జూన్ 7న. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి, సద్వినియోగం చేసుకోండి ఇలాంటి అవకాశాన్ని. మరి అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ 2000 రూపాయలు, ఫర్ ఓబీసీ 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000. ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్టూడెంట్స్ మరి వదులుకోవద్దు. దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావి రికార్డ్. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్ ఎలాంటి డీటెయిల్స్ మీకు ఫ్రీగా ఎటువంటి మీరు ₹1 కట్టకుండా ఎలాంటి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.